హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి నా స్టైల్‌లో బొరుగులతో నేను ఏ విధంగా ఉప్మా ప్రిపేర్ చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. ఇక్కడ ఒక కేజీ ప్యాకెట్ తీసుకున్నానండి, బొరుగుల ప్యాకెట్. ఇందులో హాఫ్ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాననమాట ప్రస్తుతానికి. బొరుగులలో కూడా 2 టైప్స్ ఉంటాయండి. బొరుగులు ఒకటి సాల్ట్ పూరి అంటారు. నార్మల్‌ది ఒకటి ఉంటుంది. ఇక్కడ నేను సాల్ట్ పూరి తీసుకున్నాననమాట. ఒక గిన్నెలో, పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని ఈ బొరుగులన్నిటిని నేను వాటర్‌లో వేసేసుకుంటున్నాను ముందుగా. వాటర్‌లో ఒక 10 మినిట్స్ డిప్ చేసిన తర్వాత వాటిని పిండేసేసి నెక్స్ట్ ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ముందుగా వచ్చేసి బొరుగులన్నిటిని డిప్ చేసేస్తున్నాను వాటర్‌లో. ఇవి వచ్చేసి ఫ్లాట్‌గా ఉంటాయండి. మనకి సాల్ట్ బొరుగులు వచ్చేసేసి నార్మల్ బురుగులు వచ్చేసేసి కొంచెం అక్కడక్కడ బుడగలు అలాగే పల్చగా ఉంటాయన్నమాట. ఇవి మందంగా అనిపిస్తాయి మనకి. వీటితో మనము మసాలా బొరుగులు కానీ, అలాగే బొరుగుల మొదలుగా ఇలా చాలా రకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి వీడియోస్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ బొరుగులు ఉప్మాలోకి నేను పచ్చిమిర్చి అండ్ ఆనియన్, కరివేపాకు, టమోటా అనేది యాడ్ చేస్తున్నాను. ఇవి కట్ చేసుకునే లోపు మనకి బొరుగులు కూడా నానిపోతాయి అనమాట. నాకు ఇక్కడ బొరుగులు కూడా నానిపోయాయి. వెజిటేబుల్స్ కట్ చేసుకునే లోపు వీటిని ఈ విధంగా గట్టిగా పిండి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలన్నమాట బొరుగులు మొత్తము. వీటిని ఏంటంటే ఒక 10 మినిట్స్ వాటర్‌లో ఉన్న ఈ సాల్ట్ పూరి వచ్చేసి ఏం కాదు. అదే నార్మల్ బొరుగులు తీసుకున్నామనుకోండి, వాటర్‌లో వెయ్యగానే తీసేయాల్సి ఉంటుంది. లేదా మనకి గంజి గంజిగానే అయిపోతాయన్నమాట అవి వచ్చేసేసి. మనకిప్పుడు బొరుగులు రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి ఆనియన్స్ అవి కూడా రెడీగా ఉన్నాయి. తాలింపు పెట్టేసేసుకుంటున్నానండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసేసి ఒక కప్పు వరకు పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను ముందుగా. పల్లీలు అనేది నేను ఉప్మాలో యాడ్ చేయట్లేదండి. బొరుగులు ఉప్మాలో అనేది పల్లీలు యాడ్ చేయట్లేదు. ఫస్ట్ వేయించి పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట. మనకి ఉప్మాలో డైరెక్ట్ యాడ్ చేసేస్తే మెత్తగా అయిపోతాయండి పల్లీల్ని. ఈ విధంగా ముందుగా వేయించి సపరేట్గా పక్కకు పెట్టుకొని తినేటప్పుడు యాడ్ చేసేసుకుంటే మనకి తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి. చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ నేను ముందుగా అందుకని పల్లీలని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ అనేది మీడియంలో పెట్టేసేసుకొని మనకి అటు ఇటు కత్తుతో ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వేగుతాయన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకున్నాను అనమాట పల్లీలు వేసేటప్పుడు. ఆయిల్లో కరెక్ట్గా ఫ్రై కావాలని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. మనకి బొరుగులు ఉప్మాకి ఆయిల్ అనేది చాలా అంటే చాలా తక్కువగా పడుతుంది. ఎక్కువ అనేది అసలు పట్టదనమాట ఆయిల్ అనేది. ఒక టీ స్పూన్ ఆయిల్తో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఒక హాఫ్ కేజీ వరకు బొరుగుల్ని. ఇక్కడ నాకు పల్లీలు మొత్తం ఫ్రై అయిపోయాయండి. ఇక్కడ నేను ఆయిల్‌లోంచి కొద్ది కొద్దిగా తీసి సపరేట్ చేసేసుకుంటున్నాను అనమాట. పల్లీలు వచ్చేసి మనకి బొరుగులు ఉప్మా వేరు అండ్ ఉగ్గాని అని చేస్తారండి. అది వేరేగా ఉంటుంది టేస్ట్. చేసే పద్ధతి కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఉగ్గాని అండ్ బొరుగులు ఉప్మా 2 ఒకటేమో అనుకుంటుంటారు. కాదండి, బొరుగులు ఉప్మా సపరేట్‌గా ఉంటుంది. ఉగ్గాని సెపరేట్‌గా ఉంటుందనమాట. ఈ బొరుగులు ఉప్మాలో మనం ఎటువంటి మసాలాలు అనేది యాడ్ చేయము. కానీ ఉగ్గానిలో మాత్రము పుట్నాలు, పల్లీలు ఇవన్నీ పొడి చేసి యాడ్ చేస్తారు. అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఈ బొరుగులు ఉప్మాకి సైడ్ కాంబినేషన్‌గా ఏమీ అవసరం లేదు. మనకి పల్లీలు అనేది ఆ క్రిస్పీనెస్ అనేది పోకుండా ఉంటే చాలా బాగుంటుందన్నమాట. క్రిస్పీనెస్ పోయిందనుకోండి పల్లీలలో, మనకి ఆ బొరుగులు ఉప్మా అనేది తినేటప్పుడు చప్పగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ నేను పల్లీలన్నీ ముందుగా ఆయిల్లోంచి తీసేసుకొని, అలాగే కొద్దిగా ఆయిల్ తీసుకొని కొద్దిగానే కళాయిలో ఆయిల్ అనేది ఉంచేసుకున్నానన్నమాట. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇక్కడ తాలింపులో ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి ఫ్రై అయినాక తాలింపు గింజలు యాడ్ చేసేసి అవి కూడా కొంచెం లైట్‌గా ఫ్రై అయినాక ఆనియన్ అండ్ కరివేపాకు పీసెస్ అనేది యాడ్ చేశాననమాట. ఆనియన్ కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మనం టమోటా పీసెస్ యాడ్ చేసుకొని టమోటా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాతకి బొరుగులు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఆనియన్స్ మాత్రమే యాడ్ చేసేసి అందులో బయట రెడీమేడ్‌గా పులియోగ్రి మసాలా దొరుకుతుంటుంది కదా, అది యాడ్ చేసేసి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో బొరుగులు మనం ఆనియన్స్ వేయకుండా నార్మల్‌గా పులిహోర ఏ విధంగా చేసుకుంటామో అదే ప్రాసెస్‌లో మనకు బొరుగులలో కొద్దిగా నిమ్మకాయ పిండి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. ఈ బొరుగులు ఉప్మా కూడా అందరిది ఒకే స్టైల్ ఉండదనమాట. కొంచెం టమోటా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొద్దిగా పులుపు వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆనియన్‌లో నేను కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇక్కడ నాకు ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి టమోటా పీసెస్ అనేది యాడ్ చేస్తున్నాను. టమోటా పీసెస్ యాడ్ చేసిన వెంటనే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటే టమోటా అనేది బాగా మెత్తగా మగ్గిపోతుందనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ సాల్ట్ పూరి తీసుకున్నాను కాబట్టి సాల్ట్ అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను.
సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ టమోటా పీసెస్ అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు స్టవ్ మీడియంలో కానీ లేదా స్లిమ్లో కానీ పెట్టేసేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. హైలో పెట్టుకుంటే మనకి త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం తక్కువగా వేసుకున్నాం కదా, టమోటా క్వాంటిటీ అనేది ఒక చిన్న సైజ్ టమోటా మాత్రమే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నాకు టమోటా కూడా మగ్గిపోయింది. ఒక 2 మినిట్స్ స్టవ్ అనేది మీడియంలో పెట్టేసేసుకున్నాను. టమోటా కూడా ఈజీగా మగ్గిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా బొరుగులు, అనేది యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ ఈ బొరుగులలోనే కొద్దిగా కొత్తిమీర కట్ చేసేసి యాడ్ చేస్తున్నాను అనమాట. మనం కావాలనుకుంటే తాలింపులో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా కట్ చేసి యాడ్ చేసుకొని ఇంకా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. బొరుగులంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. మనకి కావాలి కొంచెం వేడివేడిగా తినాలనుకుంటే స్టవ్ అనేది కొంచెం స్లిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అటు ఇటు కలుపుతూ మగ్గించుకుంటే సరిపోతుంది. మనం అలానే వదిలేసామనుకోండి, కలిపినాక కొంచెం వేడి అవుతుంది లేనని అడుగు మాడుతూ వస్తుందన్నమాట. అలానే ఆయిల్ ఎక్కువ క్వాంటిటీ వేస్తే మనకి బొరుగులకు అనేది ఆయిల్ చేతికి తగులుతూ ఉంటుంది, తినబుద్ధి కాదు. మెయిన్ ఏంటంటే ఆయిల్ వేసేటప్పుడు కొంచెం తక్కువగా వేసుకోండి. వేడివేడిగా తినాలనుకుంటే ఏంటంటే స్టవ్ స్లిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటాం కదా, 2 మినిట్స్కి ఒకసారి మనం అటు ఇటు కలుపుతూ మగ్గిచ్చేసేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా మగ్గుతుంది, అడుగు అనేది మాడకుండా. ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు కూడా పల్లీలు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, ముందుగా వేయించి పెట్టుకున్నాయి. లేదా మాకు క్రిస్పీగా తినాలి అనుకుంటున్నాం మేము అనుకుంటే మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినే ముందల ఒక టీ స్పూన్ పల్లీలను అలా పైనుంచి గార్నిషింగ్ లాగా చేసుకొని తింటే టేస్ట్ అనేది అదిరిపోతుందనమాట. నార్మల్గా ఒగ్గానికి వచ్చేసేసి బజ్జీల కాంబినేషన్గా బాగుంటుంది కదా, ఈ బొరుగులు ఉప్మాకి ఎటువంటి కాంబినేషన్ కూడా అవసరం లేదండి. నార్మల్గా సింపుల్గానే చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అనేది. ఇక్కడ నేను వచ్చేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ అనేది స్లిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా బాగా కలుపుకుంటున్నాను అనమాట. మొత్తం బురుగులంతా పర్ఫెక్ట్గా వేడేటట్టుగా బాగా కలిపేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి రెడీ అయిపోయిందండి బొరుగులు ఉప్మా అనేది. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా తక్కువ టైంలో, అంటే ఒక 5 మినిట్స్ టైం పడుతుంది మనకు, అంత ఎక్కువ టైం అయితే పట్టదు. ఒక 5 మినిట్స్ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ బొరుగులు ఉప్మా అనేది మనకి రెడీ అయిపోయింది. సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఇంకా. అలాగే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి, నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇక్కడ నాకు రెడీ అయిపోయింది. నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట బొరుగులు ఉప్మా అనేది. అలాగే ఈ వీడియో మీద ఎటువంటి అభిప్రాయం ఉన్నా సరే మీకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడ మనకు రెడీ అయిపోయింది కదా బొరుగులు ఉప్మా అనేది. ఇంకా లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, అవనేది యాడ్ చేసేసుకొని ఇంకా తినేసేయడమే. ఈ పల్లీలు అనేది మనకి ఆ స్మెల్ అరోమా తెలుస్తుందండి, ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం చిటచిట అంటూ ఉంటాయి. ఆ టైంలోనే ఎమ్మటే తీసేసుకోవాలన్నమాట. మాడిపోయాయి అనుకోండి కొద్దిగా ఒగరనిపిస్తాయి. మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.